నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం దిగువ మోదాలపల్లి గ్రామంలో బంగారుపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. పశువుల ఆరోగ్యం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యం. రైతులు తమ పాడి పశువుల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గమాన బిత్కండి అందరికి అన్ని పడుతుంది. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ వేదిక వద్దకు రావాలి. అందరూ గ్రామ వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్యే గారితో కొంత ఓపిక, కొంత సహనం కావాలి. రెండోది నామోషిగా ఫీల్ కాకూడదు. ఒక ఆవు, 2 మేకలు కానీ లేదా 2 గొర్రెలు కానీ 10 కోళ్ళు కానీ ఉంటే 75 ఏళ్ళ ముసలామె, నడవగలిగిన ముసలామె సంవత్సరానికి ₹1,00,000 అంటే నెలకి 8 నుంచి 10,000 తక్కువ లేకుండా ఆ కుటుంబానికి ఆదాయం తెచ్చిపెట్టుకుంటున్నాను. నాకు ఉద్యోగం కావాలా, ఎవరి దగ్గర రికమెండేషన్ కావాలా, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోవాలనే ఆలోచనే లేదు. మా నావును మన ఇంటికాడ పట్టుకొని గుట్టకు తోలుకొని గుట్ట నుంచి తిరిగి వచ్చేస్తే చెట్టు కింద కూర్చొని ఆవు తిరిగి వస్తుంది, పక్కన పట్టుకొని ఇంటికి వస్తే వెనకాల మేకలు, ఇంటికాడ కోళ్ళు ఉంటాయి. వస్తా 4 గింజలు పట్టుకేస్తే కడుపు నింపుకుంటాయి. అంటే ఇంత అవకాశం ఉంది. అంటే అవకాశం అనేది పశువులు ఖచ్చితంగా. ఈరోజు నేను బంగారుపాలెం మార్కెట్ కమిటీ పాలక మండలిని, అధికారులను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మనం చేసే పనుల్లో మెజారిటీ మంచి పనులు ఉండాలి. అన్నీ మంచి పనులే, కానీ ఉపయోగకరంగా ఉండాలి. ఈరోజు పశువులకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి మందులు పంపిణీ చేయడం, ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వడం, అట్లాగే డీవార్మింగ్ మందులు ఇవ్వడం, వాటికి పిడుదలు రాకుండా మందులు కొట్టించడం లాంటివి అనేది చాలా మంచి కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం పాడి పరిశ్రమకి ఏమి కావాలన్నా చేయడానికి సంసిద్ధంగా ఉంది. అచ్చెన్నాయుడు గారు మంత్రిగా నేను నిజంగా నా టీఎంఆర్ కూడా వచ్చి అడిగాను, ఖచ్చితంగా ఇచ్చి తీరుతామన్నారు. ఎక్కడ ఏమడిగినా నేను గర్వంగా చెప్తున్నాను, బాగా స్పందించడం, మనకు సమాధానం చెప్పడం, అదే సమయంలో మనకి రిజల్ట్ కూడా చూపిస్తున్నటువంటి మంత్రి ఆయన. పశువులకు సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ నేను ఇప్పుడు ఏమడిగిన మొన్న మన ఏడీ గారు చెప్పారు, నాకు 50 టన్నులు ఇస్తే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం సార్ అని. ఆ విషయాన్ని నేను ఉన్నతాధికారులకు చెప్పి మినిస్టర్ గారు కూడా ఒక మెసేజ్ పెట్టాను. 50 టన్నులు నాకు కూడా తెలుస్తుంది. చాలా మంచి టీం ఉంది, మీకు మంచి టీం ఉంది, మంచి అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా పథకాలు ఉన్నాయి. మీకు ఏం కావాలన్నా పని చేసి పెట్టడానికి అందుబాటులో నేను ఉంటాను. ఉపయోగించుకొని పాడి పరిశ్రమ ద్వారా ఇంటికొక పారిశ్రామికవేత్త కావాలంటే ఇంటికొక మిషన్ పెట్టుకొని ఏం చేస్తాం, కస్టమర్ కావాలి కదా.
కస్టమర్ లేకుండా ఇంటికి ఒక లెదర్ మిషన్ పెట్టినా, లేకపోతే ఇంకొక మిషన్ పెట్టినా, ఇంటికి ఒక టైలర్ వచ్చినా, లేకపోతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టినా, ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటే 10 ఆవులు ఉండేవాళ్ళు కూడా పారిశ్రామికవేత్తంగా. ఎందుకంటే పాడి పరిశ్రమ 10 ఆవులు ఇవ్వడం కూడా ఒక చిన్న కుటీర పరిశ్రమగా మనం చూడాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ రకంగా ఆలోచిస్తారని, ఉన్నటువంటి పశు సంపదని పెంచుతూ దేశానికే మీరు 25 కోడి దూడలను అందించినారంట. సో నా కోరిక దేశంలో 7 కోడి దూడ కావాలన్నా మొదలపల్లికి రావాలనే ఆలోచన దేశంలో ఉన్నటువంటి పశు వైద్య అధికారులకు అందరికీ వచ్చే విధంగా మీరు పేరు తెస్తారని, ఆ పేరు తేవడానికి మీకు ఏ సహాయం కావాలన్నా చేయడానికి మీ సేవకుడుగా, మీ సేవకుడుగా, మీ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ పశు వైద్య అధికారులు చేసిన ప్రతి సూచనని ఒక తండ్రి, ఒక తల్లి, ఒక బిడ్డకు చెప్పినట్టుగా భావించి ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై హింద్, జై చంద్రబాబు. నేను మాట్లాడడం కన్నా వాళ్ళు మాట్లాడడం ఉపయోగకరం. పశువులు అవి బాగుంటే మనకు వచ్చే ఆదాయం గురించి వాళ్ళకు మనకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి ఈరోజు గౌరవ డిడి గారు, ఐరాల వేడి గారు, అట్లాగే బంగారుపాలెం వేడి గారు చాలా చక్కగా వివరించారు. నా రిక్వెస్ట్, నాకు నిజంగానే మొదలపల్లికి వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నాలో జర్నలిస్ట్ కనిపించాడు కొంతసేపటి క్రితం. నేను జర్నలిస్ట్గా నుండి ఇప్పుడు పెద్ద స్టోరీ చేసి ఉంటాను అనిపించింది నిజంగానే. అంటే మొదలపల్లిలో పుట్టిన ఒక మగదూడ ఎక్కడో కాశ్మీర్లో తన సంతానాన్ని పెంచుతూ ఉంది, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో పెంచుతూ ఉంది, ఎక్కడో ఈ బార్డర్లో కలకత్తాలో పెంచుతూ ఉంది, ఈ బార్డర్ గుజరాత్లో పెంచుతూ ఉంది. అంటే నిజంగా గ్రేట్. అది మన ఊర్లో పుట్టిన కూడా దేశానికి ప్రధానమంత్రి అయినట్లు చాలా ఆనందం వేసింది. ఈ ఊరికి ఎంత గొప్ప పశు సంపద ఉండడం అనేది మీరు చేసుకున్న అదృష్టం. నిజంగానే పశు సంపద అనేది కేవలం కుటుంబానికే కాదు, పర్యావరణానికి కూడా మంచిది. అందుకే గోవు ఉండాలి ప్రతి ఇంట అని ఎందుకంటారంటే, గోవు మన కడుపు నింపుతుంది, అట్లాగే ప్రపంచం చల్లగా ఉండడానికి కూడా చాలా దోహదపడుతుంది. మీరు గమనిస్తూ ఉంటారు, ఆవు పంచడానికి ఉన్నటువంటి విలువ, ఆవు పేడకున్నటువంటి విలువ ఇప్పుడు ఆన్లైన్లో కూడా అమ్ముడుపోతూ ఉంది. మామూలుగా మార్కెట్లోకి పోతే ఏమైనా దొరకచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు. కానీ ఆన్లైన్లో అమ్మాలన్నా, ఆన్లైన్లో కొనాలన్నా డిమాండ్ ఎక్కువ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది, కొనుక్కుంటారు. మరి ఆవు పాలకి, ఆవు పంచడానికి, ఆవు పేడకు కూడా ఇంత ప్రాధాన్యత ఉందంటే దాన్ని మనం సమంగా వాడుకోవాలి. సక్రమంగా వాడుకుంటే ఖచ్చితంగా భూమి ఉన్నంతకాలం, భూమి మీద మనిషి బతుకుతున్నంతకాలం పాలు, పాల ఉత్పత్తులు అవసరం ఉండనే ఉంటాయి. సో మనిషితో భగవంతుడు సృష్టిలో ఎంత అద్భుతాన్ని చేస్తాడంటే, ఒకప్పుడు కేవలం వ్యవసాయ పనుల కోసం, లేకపోతే మనతో పాటు కొన్ని జీవన విధానాల కోసం, మన మనుగడ కోసం పశువులను మచ్చిక చేసుకుని మనిషి అలవాటు చేసుకున్నటువంటి ఈ పశువులు మనిషికి సంపదగా మారిపోయినాయి క్రమంగా. వాటితో మన మనుగడే కాదు, మన బ్రతుకు, మన జీవితము, మన ప్రాణం కూడా దాని మీద ఆధారపడింది. కాబట్టి వీటిని గౌరవ అధికారులు సూచించిన మేరకు సక్రమంగా ఉపయోగించుకొని, ఏదో ఆవును పెట్టుకున్నాం, మేము కష్టపడ్డాం, పాలు రాలేదని బాధపడే కన్నా వాళ్ళు చెప్పిన సూచనలన్నీ పాటించి వాటిని బాగా మంచి పోషణ ఇచ్చి మంచి దిగుబడితో మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేది. నియోజకవర్గంలో మనుషుల గురించి, రోడ్ల గురించి, పశువుల గురించి, మేకల గురించి, కోళ్ళ గురించి కూడా మాట్లాడిన ఎమ్మెల్యే నేనే. అసెంబ్లీలో కూడా మాట్లాడినా, ఎందుకంటే నాకు తెలుసు. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు బిగినింగ్ డేస్లో అంతకుముందు కరువు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి కడుపు నింపింది ఈ పశు సంపద. కానీ పశువును ఇప్పుడు పాడి పరిశ్రమగా మార్చారు, ఇండస్ట్రీగా మారిపోయింది. ఇది
ఇండస్ట్రీ అంటే వ్యాపార లావాదేవీలు జరిగేది, ఇండస్ట్రీగా మారిపోయింది పాడి పరిశ్రమ. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం రైతాంగానికి ఉంది. అందరికన్నా ఎక్కువ ఆదాయం గారిని ప్రసంగించాల్సిందిగా అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ తరఫున ఉచిత వెటర్నరీ మందుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు, ప్రీత ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారికి, అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకి, మనము తూచా తప్పకము వీటిని మనం ఎక్కువ లాభదాయకంగా పోషించుకుంటూ మంచి పాల దిగుబడిని సాధిస్తామని, ఇక్కడ ముఖ్యంగా అందరికీ ఇక్కడ ఈ ఊరు ఎందుకు ఎంచుకున్నామంటే, ఈ ఊరు ముఖ్యంగా అందరూ పాడి మీద ఎక్కువ ఆధారపడి, ప్లస్ ఆధారపడేదే కాదు దాన్ని లాభదాయకంగా వృద్ధి చెందుకుంటూ ఉండాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన రేపటి సోదరులందరికీ నమస్కారం. నేను మాట్లాడేది పెద్దగా ఉండదు, అందుకే నేను వాళ్ళే మాట్లాడమని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం అనేది 25,000 వరకు దూడలకు చెల్లించి సార్ 25 దూడలు తీసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా సార్ మనకు 50% సబ్సిడీతో సార్ ముందు 25% మాత్రమే సబ్సిడీ ఉండేది సార్. ఇప్పుడు ఆ సబ్సిడీ శాతాన్ని 50% వరకు పెంచి మనకు 20,250 రూపాయలు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్తో సార్ ఈ ఊరు సార్ మనకు దానా తీసుకున్నట్లయితే మనకు ఐరాల మండలంలో సార్ మీరు అక్కడ వచ్చారు సార్. ఐరాల్లో మీరు చెప్పిన వాటికి పశుసంవర్ధక శాఖ తరఫున మన రైతులందరి తరఫున సార్ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇంతకు ముందు కూడా మనకు ఐరాలు అడిగినప్పుడు ఏది అడిగినా కూడా పశుసంవర్ధక శాఖ తరఫు నుంచి అదనపు ఆదాయం ఏ విధంగా పొందాలి అనే ఉద్దేశంతో మాకందరికీ కూడా డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా సార్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సార్ చెప్పిన విధంగా మేమందరం కోల్సింది 6 నెలల్లో వదలాల్సినటువంటి పాలు 2 నెలలే అవసరం అవుతాయి. దూడ పుట్టిన పూర్తిగా స్థాయిలో పాలు వదిలి సార్ సార్ చెప్పినట్టు పురుగుల మందులను కరెక్ట్ గా తాకుని మనకు పాలు ఉత్పత్తి 75% సబ్సిడీతో సార్ ఎస్ఎస్జి మెయిజ్ ప్లస్ ఈ గ్రామంలో పెట్టడం జరిగింది సార్. దీని ద్వారా సార్ మనం చూసినట్లయితే సార్ ప్రతి ఒక్క ఆవు కూడా సార్ పాల ఉత్పత్తి కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి ఆవులు మాత్రమే ఉత్పత్తి జరుగుతాయి సార్. దీని ద్వారా పుట్టినటువంటి దూడలు కూడా సార్ మన ఊర్లో నుంచి సార్ 20 పుల్కాస్ తీసుకోవడం జరిగింది సార్. ఈ 20 పుల్కాస్ భారతదేశంలో ఉన్నటువంటి ఇటువంటి ఆవులన్నిటికీ కూడా సెమన్ ఉత్పత్తి చేసి అన్ని మంచి మేలుజాతి దూడల ఉత్పత్తి కొరకు భారతదేశం మొత్తం కూడా ఎన్డీడీబీ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. అందరికీ నా నమస్కారాలు. సో ఈ గ్రామానికి రావడం రెండోసారి. ఇది పోయినసారి వచ్చినప్పుడు కూడా కొన్ని సూచనలను రైతులకు చేయడం జరిగింది.